స్త్రీలు పెద్దలు వాళ్ళందరికీ మేము కాదు, ఇదంతా మీదే. ఉంది 140 సంవత్సరాలుగా చరిత్ర జ్ఞానాపురం ఉంది. ఇది పోర్టు స్థలం కూడా జ్ఞానాపురం మిషనరీ వారిదే. అయినప్పటికీ అభివృద్ధి గురించి వాళ్ళకి మేము మా ఫాదర్ మిషనరీ వారు 3000 ఎకరాల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ అభివృద్ధి చెందాలని మేము ఆశిస్తున్నాం. కాకపోతే మాకు ఇక్కడ డంప్ యార్డు పోర్టు యాస్ మా జ్ఞానాపురం మీద పడుతుంది. దానివల్ల కాలుష్యం ఏర్పడుతుంది. చాలా బాధలు పడుతున్నాం. అది కాలుష్యాన్ని తరలించమని మేము కోరుతున్నామండి. ఇప్పుడు చేస్తున్న ధర్నా ఒక రాజకీయం కానీ కులానికి కానీ మతానికి సంబంధం లేకుండా మేము మూకమ్ముడిగా ఈ పీపీసీ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీన్ని కొన్ని సంవత్సరాల నుండి మేము బాధపడిస్తున్నామండి. ఈ మధ్యకాలంలో పోర్టు వారు కూడా ఇక్కడ కలవట్లు కడతామని, ఇక్కడ డంప్ యార్డును కూడా తరలిస్తామని కూడా మాట ఇచ్చి ఇప్పుడు వచ్చి ఆ పని కూడా జరగటం లేదండి. అదేవిధంగా లారీ స్టాండ్ కూడా మదర్ తెరీజా ఆశ్రమం పక్కన ఉంది. అది కూడా తరలిస్తానని మాతో మాట ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా మాకు తరలించడం లేదు. కానీ ఇలాంటి ఇప్పుడు గడ్డ వచ్చిందంటే ఎక్కడో వర్షం పడితే గ్యారంపురం మునిగిపోతుంది. దాన్ని కూడా మేము ఇప్పుడు పూడికలు తీసి సక్రమంగా అక్కడ బ్రిడ్జిలు పోర్టు వారు కట్టి దాన్ని అక్కడ సక్రమంగా ఏర్పాటు చేస్తే ఈ కాలుష్యం సమస్య ఉండదని మేము మనవి చేస్తున్నాం. పోర్టు వారు కూడా ఇప్పుడు మాకు కబురు పెట్టారు. మేము మధ్యాహ్నం కమిటీ వెళ్ళి ఆ పరిష్కారం చేయడానికి మేము మార్గం చేస్తాం సార్. అప్పుడు చర్చి పోర్టు చైర్మన్ గారు మమ్మల్ని మధ్యాహ్నం పిలిచారు. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. ఆ టాక్స్ జయప్రదం అయితే మా ఉద్యమాన్ని ఇంతటితో ఆపేస్తాం. జయప్రదం అవ్వకపోతే ఇంకా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సుమారు 5000 మంది విద్యార్థులు రోజు ఈ జ్ఞానాపురం స్కూల్స్, కాలేజ్, డిగ్రీ కాలేజ్ నుంచి పీజీ వరకు కాలేజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 12 స్కూల్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 5000 నుంచి సుమారు 10,000 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. రోజులో సగభాగం ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా జ్ఞానాపురం చుట్టుప్రక్కల రామూర్తి మందులపేట కంతరవాళ్ళ ప్రాంతాల్లో యూరియా ఒకటి, ఐరన్ ఓర్ ఒకటి, కోల్ ఒకటి డంప్ చేసేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఆర్ వాళ్ళ యాష్ కూడా స్మోక్ అది బాగా బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు చిమ్నీ హైట్ చేయటం లేదు. గతంలో మేము చాలాసార్లు కలెక్టర్ గారికి చుట్టూ ఉన్న ఎస్ఆర్ ఇవన్నీ కంపెనీలకి మేము ఏంటంటే విన్నవించాం. అయినా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ వార్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళకి పిలిస్తే 2 times పబ్లిక్ హియరింగ్ అని హైదరాబాద్ పిలిచారు. అయినా 31 లోపు ఇక్కడ శీలానగర్ దగ్గర వాళ్ళకి డంపింగ్ యార్డ్ ఉంది, అక్కడ మేము తరలిస్తామని పోర్టు చైర్మన్ చెప్పారు. అయినా ఎటువంటి స్పందన లేదు. చూసాం మొన్న ఆగస్టు 31 వరకు చూసి ఇంతవరకు వాళ్ళ నుంచి స్పందన కనబడబోతే మేము పబ్లిక్గా ప్రజలందరూ మాలో ఉన్న చైతన్యాన్ని బయట చూపించాలని, ప్రజా చైతన్యం అంటే ఏ విధంగా ఉంటుందో పోర్టు చైర్మన్కి దగ్గరలో ఉన్న కంపెనీలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ ర్యాలీని, ఈ ధర్నాన్ని నిర్వహించాం. ఇవాళ కార్యక్రమం ఆరంభం మాత్రమే. దీనిలో మా సరైన ఫలితం రాకపోతే 1 గంటకి పోర్టు చైర్మన్ గారు వాళ్ళ ఛాంబర్కి రమ్మని కమిటీ సభ్యులందరినీ పిలిపి ఇచ్చారు. మేము వెళ్తున్నాం. సరైన రిజల్ట్ మాకు రాకపోయినట్లయితే కోట వీధి మొదలుకొని మేఘాద్రిపేట వరకు అందరినీ సమీకరించి ఇక మీద చేయబోయే కార్యక్రమం మేము ఎలా చేయాలని మా జ్ఞానపురం ఏ రాజకీయం కానీ, ఏ మతపరం కానీ, ఏ కులపరం కానీ లేకుండా మేము చేస్తాం. ఈవేళ కొందరు మీరు అపోహపడి ఉండొచ్చు, కొందరు రాజకీయ నాయకులు మా మీద అభిమానం కొలిది వచ్చి ఉండొచ్చు. మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఎవరిని పిలవలేదు. మీరు దయచేసి ఇది రాజకీయంగా మీరు భావించొద్దని ఒక జ్ఞానపురం ప్రజల తాలూకా చప్పట్లు కొట్టుకోండి మనోభావాన్ని ఇక్కడ తెలియపరచడానికే మేమందరమీ చిన్న పెద్ద పిల్లలు, ఆడ, స్త్రీ, పురుషులను తారతమ్యం లేకుండా ఇక్కడ గుమిగూడి దానికి ప్రత్యేకించి మీ సహకారం లేనిది ఏ కార్యక్రమం జయప్రదం కాదు. మీరు అందరూ వచ్చి గత 3 దినాల నుంచి మా కాలుష్యం గురించి తెలుసుకొని మీరు మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చినందుకు మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అలానే ఈవేళ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి బాలికలకు, అలానే స్త్రీ పురుషులకు అందరికీ మా వందనాలు సమర్పిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాం. ముఖ్యంగా మా ఎర్రిగడ్డ బారి నుండి ఈ పోర్టు డంపింగ్ యార్డ్స్ నుంచి మాకు విముక్తి కలగాలి. నేను ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేవల్ బేస్ దగ్గర షిప్ నుంచి ఫిల్టర్ ఆయిల్ వచ్చేటప్పుడు షిప్ నుంచి సక్ చేసి అక్కడ సైలో ఉంది. అక్కడ
ఆ శైలిలో డంప్ చేసుకొని లారీలు క్లోజ్డ్ లారీస్ వచ్చి అక్కడి నుంచి ఫెర్టిలైజర్ కంపెనీకి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా వీలుంటే మీరు వెళ్ళి చూస్తే బోధపడుతుంది. ఆ రకమైన పాలసీ మాకు ఇక్కడ పోర్ట్ ట్రస్ట్ వారు అవలంబించాలని చెప్పి వారిని మేము మనవి చేస్తున్నాం, అర్థిస్తున్నాం. మా ప్రాణాలు కాపాడండి, మా పిల్లల ఆరోగ్యాలు కాపాడండి అని చెప్పి అర్థించడానికి వెళ్తున్నాం. మా డిమాండ్ ఈ యొక్క డంప్స్ ఎవరో బొగ్గు కానీ కాల్షియం కానీ ఇంకా గంధకం కానీ ఈ డంప్ యార్డ్స్ అని ఓపెన్గా ఉండకూడదు. అది మా డిమాండ్. అలా మన ఎస్టేట్ మేనేజర్ వచ్చారు. ఎస్టేట్ మేనేజర్ 1 o'clock సార్, 1 o'clock రమ్మని. మేము కమిటీ అంతా వెళ్తాం, కమిటీ అంతా వెళ్తారు సార్.